హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. మనం గురు ఉపదేశ రత్నమాలు చెప్పుకుంటున్నాము. దానిలో చిత్తశుద్ధి గురించి, మృత్యువు గురించి, ప్రాణం ఉన్న స్థానం గురించి చెప్పుకున్నాము గతంలో. ఇప్పుడు హృదయము అన్న అంశాన్ని గురించి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నామమ్మా. అయితే ప్రాణస్థానము అని చెప్పిన దానిలో ఆఖరిది సర్వ అవస్థల్లోనూ అహంకారానికి ఆధారమైన హృదయాన్ని వదిలి, ఆత్మని వదిలి, షట్చక్రాల్లో ఏదో ఒక దానిలో తానున్నట్లు భావించి ధ్యానించేవాడు ఆయా చక్రాల్లో కొంచెం కాలం లయించి మైకుల్లో ఉంటాడే తప్ప ఉన్న వస్తువు అయిన తన్ని తాను తెలుసుకుని ముక్తిని చెందలేడు. కాబట్టి తన హృదయమందు తన నేను అన్న దాని మీద ధ్యాస పెట్టగలిగిన వాడు మాత్రమే తన స్వరూపాన్ని తెలుసుకోగలడు తప్ప ఇక ఈ శరీరమే నేను కాదన్నప్పుడు ఈ శరీరము నందు ఉన్న ఆయా చక్రాలలో, ఆయా స్థానాలలో మరి కాసేపు ధ్యాస పెడితే అక్కడ మనసు లయించి కొంతకాలం ఉంటాడేమో గాని అతడు తన్ను తాను తెలుసుకొని తన స్వరూపమైన ముక్తిని పొందలేడు. కాబట్టి అన్య స్థానాల మీద దేని మీద పెట్టినా, ఏ దేవుడి మీద, ఏ దేవత మీద, దేని మీద పెట్టినా వాడికి పుణ్యం కలుగుతుందేమో, దాని ఫలితమైన సుఖాలు వస్తాయేమో కానీ మోక్షం మాత్రం అంటే దేహము నుంచి విడుదల మాత్రం కలుగదు అంటున్నారమ్మా. ఎందుకంటున్నారంటే దేహం నేను అని అనుకున్న వాడికే ఏవో ఒకటి కావాలనేటువంటి కోరుకుంటుంది. కాబట్టి వాళ్ళు ఆ దేహంలో ఉన్న ఆ చక్రాల మీద ధ్యాస పెడతారు. దేహమే నువ్వు కాదు, తీసి చొక్కాన్ని ఎక్కువ తగిలించినట్లుగా తీసి పక్కన పెట్టవయ్యా అంటే ఆ చొక్కాకు ఉన్నటువంటి గుండీలు లెక్కలు పెట్టినట్లుగా ఉంటుందన్నమాట ఇది. మళ్ళీ ఎందుకు పాత గుండీలు తీసేసి కొత్త గుండీలు, మెరుపులు బంగారు గుండీలు పెట్టుకుంటే మళ్ళీ ఆ చొక్కా దొడుకుని తిరగచ్చు అని. అందుచేత అలా ఉంటాయి అవి. అంతే తప్ప అసలు నేను దేహమే కానన్నప్పుడు ఇంకా ఆ దేహంలో ఏదో ఒక భాగము మీద ధ్యాస పెడితే అది దేహ ధ్యాసని వదలకుండా పెడుతున్న ధ్యాసే తప్ప స్వరూప ధ్యాస కాదు అని ఖచ్చితంగా ఇక్కడ చెప్పేస్తున్నారమ్మా. ఇక్కడ షట్చక్రాల్లో ఏదో ఒక దాని మీద మనసుని లగ్నం చేసి ధ్యానించే సాధకుడు ఆ స్థానంలో ఒక రకమైన లయంలో మునిగిపోతాడు. తర్వాత ఆ కర్మ ఫలితంగా మరొక జన్మనెత్తుతాడే తప్ప ఆత్మజ్ఞానం పొంది ముక్తిని పొందలేడు. కనుక ఆ అభ్యాసాల అజ్ఞానాన్ని పోగొట్టి ధ్యానంలో నేను ఉన్నాను అనే స్ఫురణతో ఉండడమే నిజమైన యోగాభ్యాసం అని ఈ వచనంలో ఉపదేశింపబడింది. మనకి ఇంతకాలం నుంచి అంటే బాగా జ్ఞాన మార్గంలోకి ఒక 2-3 ఏళ్ల నుంచి బాగా తీసుకొచ్చాను. ఇంతకు ముందంతా కర్మ మార్గంలో, భక్తి మార్గంలో అనేక విధాల జ్ఞానాన్ని కలిపే చెబుతూ ఉన్నా ఇక మనం ముందుకు వెళ్తున్నాం గనక పూర్తిగా మన కాన్సన్ట్రేషన్ అంతా నేను మీద పెట్టి చేసేటువంటి దానికి ఉన్న బోధలే మనకు వస్తున్నాయి. ఎందుకు అంటే అన్నిటి సమస్యలకి మూలం మేనెవరా అంటే నేను. ఆ నేనెవరా అని చూసేటువంటి మనం రమణుని బిడ్డలం కాబట్టి రమణుడు చెప్పినటువంటి మార్గాల్లో సూటి అయినది మొదటిది, చివరిది, మధ్యది కూడా ఇదే అవ్వడం చేత అయితే ఇదే చేయడం కష్టం కాబట్టి మొదటి నుంచి ఈ శాస్త్రాలు, ఆ శాస్త్రాలు, ఈ పురాణాలు, ఆ పురాణాలు, ఈ స్వాములు, ఆ స్వాములు, ఈ ఉపనిషత్తులు, ఆ ఉపనిషత్తులు దీనిలో చెప్పారంటూ అన్నిటికీ సమన్వయం చేసే భగవద్గీత కూడా అనేక విధాలుగా మనల్ని మనకు చూపిస్తున్నటువంటి అంశాలను మాత్రమే భగవద్గీతలో కూడా తీసుకుని భగవద్గీతలో కూడా భగవంతుడు ఏది చెప్పాడో, అలాగే ఆది గురువైన దక్షిణామూర్తి గారు ఏం చెప్పారో, తర్వాత శంకర్ల వారు ఏం చెప్పారో, సాక్షాత్తు పరబ్రహ్మమే ఆకృతి ధరించిన మన రమణులు మనకి ఏం చెప్పారు అన్న దాని మీద అద్వైతంలోని ద్వైత బుద్ధిని తీసేసి స్వరూప నిష్టని ప్రసాదించే దివ్య జ్ఞాన సాక్షాత్కారాన్ని మనం 4-5 సంవత్సరాలుగా వరుసగా చెప్పుకుంటున్నాం. ఎవరు ఫాలో అవుతారంటే వారి అర్హత. అయితే వాళ్ళకి తగినవి కూడా మళ్ళీ వస్తున్నాయి, భజగోవిందం లాంటివి. దానిలో కూడా మళ్ళీ బ్రహ్మజ్ఞానమే లీనమై ఉంటుంది. అందుచేత ఈ ఫైనల్లో చెప్పేది ఏంటంటే ఎన్నైనా చెయ్యండి కానీ ఏ అభ్యాసాలు చేయిస్తున్నా అజ్ఞానాన్ని పోగొట్టి
ధ్యానంలో నేనున్నాను అనే స్ఫురణతో ఉండడమే నిజమైన యోగాభ్యాసము. ఇంతకు మించిన ఏ యోగాభ్యాసము చెయ్యక్కర్లేదు. దానికోసం ఎవరెవరో స్వాముల్ని ఆయా క్రియాయోగంలో ఇంకేదో యోగంలో ఏదో యోగంలో ఎవరెవరో స్వాములు వచ్చారు, వారు ఉన్నతోన్నత స్థితి పొందొచ్చు, కానీ మనకు మాత్రం ఇది అవసరం లేదు. హృదయము అన్న దాని గురించి వివరిస్తున్నారు. హృదయము విడువదగినది, గ్రహింపదగినది రెండు రకాలున్నాయి. ఇది కూడా చెప్పుకున్నాం. గాని ఇంద్రియాలకు స్థానము ఛాతీకి ఎడవ వైపున గల మాంసపిండమైన హృదయం జడము అవడం చేత అది వర్ణింపదగిన ప్రథమ వర్గానికి చెందింది. దాన్ని వర్జించేయచ్చు. ఎందుకంటే అది ఎలాంటిది? ఇంద్రియాలకు స్థానమయ్యింది, ఛాతీకి ఎడమ వైపున ఉండేటువంటి మాంసపిండమైన మనం గుండె అనుకునేటువంటి పిండము, దాన్ని హృదయమే అంటాం. అది జడం కావడం చేత దాన్ని మనం వదలాలి. హృదయం అంటే గుండె అన్న పదాన్ని మనం సాధకులమైన మనం వదిలిపెట్టాలి, వర్జింపదగినది. ఇక రెండు వేరువేరు మాంసపు ముద్దగా ఛాతీకి ఎడమ భాగంలో ఉంటూ స్పందిస్తున్నట్లు కొందరి అభిప్రాయం. ఆ ఆధ్యాత్మిక హృదయము భౌతిక హృదయము కూడా ఒకే చోట ఉన్నాయని కొంతమంది అంటారు. అందువల్ల ఆత్మనిలయమైన ఆధ్యాత్మిక హృదయం కూడా అక్కడే ఉండి ఉండవచ్చును అని వారి అభిప్రాయం. వారు తప్పుడు అభిప్రాయాన్ని తోసిపుచ్చడానికి వేరు వేరు అని సెలవిచ్చారు. వేరు వేరు స్థానాలు అన్నారు. అందుకే భగవాన్ అయితే ఉన్నది నలుబది అనుబంధంలో 22వ పద్యంలో మనకి ఈ విషయం చెప్పారు. శరీరం లోపల బయట అంతా వ్యాపించి విరాజిల్లుతున్న హృదయం. ఈ మాట వినేసరికే హృదయం అంటే మన స్వరూపం విస్తరించి వ్యాపించి ఉన్న అనుభవం మనకి కలగాలి, సత్యం అర్థమైతే. శరీరం లోపల బయట అంతటా వ్యాపించి విరాజిల్లిపోతున్న హృదయం శరీరంలో దానికి ఒక స్థానాన్ని చూపమంటారా? చూపాలి అంటే అది రొమ్ముకి కుడివైపున కలదు అని జ్ఞానులకు తెలిసిన విషయం. చూపమంటే ఆ చోటు చూపించాలి. దేహం నేను అనే వ్యామోహంలో పడ్డ అజ్ఞానికే మాంసం ముద్ద రూపంలో ఎడమ వైపు కలదు అని అభిప్రాయం కలుగుతుంది. దేహం నేననుకున్న వారికి మాత్రమే మాంసముద్ద రూపంలో ఎడమ వైపున హృదయము ఉన్నది అన్న అభిప్రాయం కలుగుతుందే గాని ఉన్నది 40లో 22వ పద్యంలో శ్రీ భగవాన్ చెప్పిన అది లోపల వెలి ఎందు ఉండును, లో వెలి లేకుండా ఉండును అన్న మాటను మనం గ్రహించాలి. లోపల ఉంటుంది, వెలుపల ఉంటుంది. లోపల వెలుపల అన్న భేదము లేకుండా ఉన్నదేదో అదే హృదయము, అదే నా జన్మస్థానము. ప్రతి ప్రాణి నేను అంటున్నారంటే ఈ దేహానికి లోపల వెలుపల విస్తరించి వ్యాపించి ఉన్న ప్రకాశమానమైన శాంతి రూపకమైన ఈ దివ్య చైతన్యం అనొచ్చు. ఒక అనుభవం ఏదైతే ఉందో అదే హృదయం. దానిలో నుంచే నేనన్నది కలిగింది, దానినే హృదయం అనాలి. ఆత్మ అంటే నేను అన్నదానికి రూపాంతరమే. శరీరంలో రొమ్ముకి కుడి పక్కన నిరాటంకంగా గోచరించకపోయినట్లయితే మనుషులకి నేను నేను అని కుడివైపు రొమ్ముని తమ చేతులతో ముట్టుకొని తెలపడం ఎలా వీలవుతుంది? మనం తెలిసినా తెలియకపోయినా, గుర్తించినా గుర్తించకపోయినా ఎవరైనా సరే శరీరంలో నేను అని చెప్పేటప్పుడు కుడివైపున నేను నేను తాకి కదా చెప్పుకుంటాం. అందరికీ అలవాటు కదా. కాబట్టి ఆత్మకి స్థానం రొమ్ముకి కుడివైపులని భౌతికంగా కూడా మనం పరిశీలించి చూస్తే గుర్తించవచ్చు. ప్రతి వాళ్ళు ఎడమవైపు నేను నేను అనరు కదమ్మా, కుడివైపునైనా నేను నేనంటారు. దాన్ని బట్టైనా ఒకవేళ స్థానం చెప్పమంటే ఎదురు రొమ్ముకి కుడివైపున అని చెప్పాలి అంటున్నారు జ్ఞానులందరూ కూడా. ఇక నిజమైన హృదయం ఈ ప్రపంచం కనిపించే అద్దము వంటిదని చెప్పవచ్చును. నిజమైన హృదయము ఈ ప్రపంచం మనకి కనిపించడానికి అద్దం లాంటిది అని చెప్పవచ్చును. ఉన్నాను అను ప్రజ్ఞ ఎరుక మాత్రంగా ప్రకాశించు పరిశుద్ధ ఆత్మ ఆకాశం అదే. అదే మౌన వస్తువ, అదే ఆత్మాకాశము. ఆత్మ అంటే నేను కదూ, ఆకాశము అంటే వ్యాపించి ఉన్నది. నేను
వ్యాపించి ఉన్న ప్రకాశాన్ని అని ఇక్కడ మనకు అర్థం. నేనంటే ఎవరమ్మా? వ్యాపించి ఉన్న ప్రకాశాన్ని. అదే నిజమైన హృదయం. అదే ఉన్నాను అన్న ప్రజ్ఞ, ఎరుక. అది ప్రకాశిస్తూ పరిశుద్ధంగా ఆత్మాకాశమై ఉంది. అదే మౌన వస్తువ. అయితే మనకి నేను అనగానే వాణి అన్నది అలవాటు, అదే మనకు స్ఫురిస్తుంది. ఇప్పుడు నేను అనగానే వ్యాపించి ఉన్న ప్రకాశము అంటే బుద్ధికి తెలుస్తుంది అనుకోండి. దాని అనుభవంలో కూడా చూడాలి అంటే నేను అని కళ్ళు తెరవగానే ఆ కంటి ద్వారా వెలువడే వెలుగే నువ్వు. కంటి ద్వారా వెలువడే వెలుగే నువ్వు. చెవి ద్వారా వెలువడే తెలివే నువ్వు. అట్టి తెలివి స్వరూపమైన నువ్వు లేకపోతే వెలి జగత్తు గాని లో జగత్తు గాని రెండూ లేవు. కాబట్టి నేను అనగా ప్రకాశము, తెలివి. అట్టి నేను దేహానికి మాత్రమే పరిమితులను కాదు, వ్యాపించి ఉన్న ప్రకాశమును. ఎందుకంటే ఈ నేనే కాకుండా అన్ని తెలుస్తున్నాయి కాబట్టి, అన్నీ ప్రకాశిస్తున్నాయి కాబట్టి. అందుచేత అదే ఆత్మాకాశము, అదే చిదాకాశము, అదే మౌన వస్తువ పరబ్రహ్మ స్వరూపము. ఉపదేశసారం అనే గ్రంథంలో 26 శ్లోక భావం ఇదే. తాను తానుగా ఉండటయే తన్ను తానెరుగుట, లేక తన స్వరూపాన్ని తెలియనొగుట అన్నది ఇక్కడ రూఢిపడుస్తుంది. ఇప్పుడు ఏమిటి? నేను అంటే నేనుగా ఉంటే చాలు, అంటే మేనుగా కాకుండా. ఇప్పుడు మనం నేనంటే మేనుగా ఉంటున్నాం కదా. ఈ నేను అని అంటున్నది ఎవరా అని చూస్తే నేను ఉంటుంది. ఆ నేనెవరా అని చూస్తే అది ప్రకాశిస్తూ ఉంటుంది. చూస్తే చూసేవాడెవడు? నేను మేను అన్న దాన్ని వదిలి నేనెవరా అని ఎప్పుడు ప్రశ్నిస్తా, ఈ ప్రశ్నించేవాడే ఆ చిత్ ప్రకాశం అయిపోతాడు. నేనెవరు అని గనక నేనెవరు అని ప్రశ్నించేసరికి నేను మేను అనుకున్నాము కాదు, నేనెవరు అని ప్రశ్నించేసరికి ఏమైంది? మేను కనుమరుగైపోయింది, జగత్తు కనుమరుగైపోయింది, నేను మాత్రమే మిగిలింది. అప్పుడు ఆ నేనెవరు అనడానికి నేనెవరినా అని ప్రశ్నించిన వాడే తాను వెలుగైపోతాడు అంతే. ఇంకా అక్కడ ప్రశ్నించేవాడు, ప్రశ్నింపబడేది ఏమి ఉండదు. ప్రశ్నించడానికి సముద్రంలోకి వెళ్లి సముద్రం అయిపోయినట్లు నేనెవరా అని ప్రశ్నించిన వాడు అఖండ ప్రకాశం అయిపోతున్నాడు. గొప్పదంటే నేనెవరు అన్న ప్రశ్న అంత గొప్పదనమాట. ఆ ప్రశ్న వచ్చిన క్షణంలోనే నేనన్నది ఇంకా ఆ నది కనిపించట్లా, సాగరమే. నది అంటే నేను, జీవుడను, వాణిని, ఇవేవి కనిపించట్లా. ఇంక అక్కడ అఖండ మౌనం, శాంతి, పరమ ప్రకాశం. అంటే ఇక నది తన నది ఆకారాన్ని కోల్పోయి తన నిజ ఆకారమైన సాగరాన్ని పొందేసింది. అలాగే నేనెవరా అని ప్రశ్నించి నిలిస్తే ఈ ప్రశ్నించిన వాడు ఆ పరమ ప్రకాశమే తానైపోతాడు. అమ్మ చాలా డీప్ గా ఉండేది. మనకి సాధన అలవాటు పడిన వాళ్ళకి అవలీలుగా అందేది. ఇది చేయడం కనుక అలవాటు పడితే అవలీలుగా అందుతుంది. లేదు అంటే చాలా చాలా కష్టం. ఎంత కష్టం అంటే అంత కష్టం. ఎవరు చెప్పినా సరే నేను అన్న పాయింట్ ఉంటేనే మనం వినాలి, లేకపోతే వినక్కర్లా. విన్నాము అంటే మళ్ళీ మనం ఇంతకు ముందు విన్నటువంటి మన దివ్య జ్ఞాన అనుభవాన్ని నుంచి పక్కకి జారిపోతాము. మనకి మన హృదయంలో నేను అని ఏది స్ఫురిస్తుందో అక్కడ నేనని అనకుండా ఉండి చూడు. ఇంతకు మించి ఎవ్వరు హరి బ్రహ్మాదులు కూడా వేదాంగాలు కూడా ఇంతకు మించి చెప్పినది ఏదీ లేదు. అదే మన భగవాన్ నేనెవరని ప్రశ్నించి ఆగేవరంతే. ఆగితే ఏమీ లేదు. అవునమ్మా, అది ఇప్పుడు తెలుస్తుందమ్మా. నేనెవరు అని ఆగితే ఇంకా ఏమీ రావట్లేదమ్మా. అంచేత మనం ఆ విషయాన్నే మాటిమాటికి వినాలి, అదే సాధన చెయ్యాలి. ఒకవేళ నువ్వు ఉండలేకపోతే
అన్యచింతన రానివ్వకుండా గురు మంత్రాన్ని మననం చేస్తుంది. మంత్రార్థం కూడా మళ్ళీ ఇదే, మంత్రార్థం కూడా అదేను. మంత్రార్థాన్ని భావన చేసుకుంటూ మంత్రాన్ని స్మరించుకో. మంత్రాన్ని స్మరించుకుంటూ ఉండగా నీకు తెలియకుండా మంత్రం ఆగిపోతుంది, స్వరూపంగా మిగులుతావు. మళ్ళీ నేను వచ్చిందా మళ్ళీ మంత్రం చేస్తూ ఉండు. చేయగా మంత్రం ఆగిపోతుంది, స్వరూపంగా మిగులుతావు. దీనివల్లనే మనం సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నటువంటి అఖండ చైతన్య ప్రకాశాన్ని అవలీలుగా అందుకోగలుగుతాం. ఈ హృదయపు లోతుల్లోకి వెళ్లే కొద్ది ఎంత సూక్ష్మమైపోతామో అంటే మనకి తెలీదు. అంత సూక్ష్మంగా ఆ ధ్యాస అంతా కూడా ఏకీకృతం అయిపోతూ ఉండడం చేత ఇంతకుముందు మన ధ్యాసలో ఉన్నవన్నీ రాలిపోతాయి. అప్పుడే మన స్వరూపం ఉంది ఎంత ఎక్కువగా స్థిరంగా ఉండగలమంటే చెప్పడానికి వీలు లేనంత ఎక్కువగా స్థిరంగా ఉండగలుగుతాం. మళ్ళీ నేను చిన్న మంత్రము మంత్రార్థము ఇది సాధన చేసుకుంటూ ఉండాలి. అదే మేను వచ్చిందా, మేనుకి సంబంధించిన గృహస్థ ధర్మాలు ఎంతో అంతే చేసి వదిలేయాలి. కొంచెం కూడా మించకూడదు, కొంచెం కూడా గీటు దాటకూడదు. ఎందుకంటే మనం సాధకులం కాబట్టి మిగతా వాళ్ళందరికీ చెప్పిన కాదు ఇది, సాధకులం కాబట్టి అంటే కొంచెం కూడా గీత దాటొద్దు. ఊరికే ఇంకేమీ వద్దు, ఎవ్వరు లేరు, ఎవ్వరు మనకి ఇచ్చేవారు లేదు, ఎవరి నుంచి మనం పొందేది లేదు. మన ధర్మాన్ని మనం మన గృహస్థ ధర్మాన్ని ఎంత చెయ్యాలో అంత చేసి ఈశ్వరాత్మతో హృదయంలో హాయిగా కూర్చో. మనలంటే అలా ప్రారంభం నడిపించుకుంటుంది. మనం దేనికోసం ఉరకక్కర్లేదు. దీన్ని గట్టిగా పట్టుకోవాలి తల్లి. అందుచేత హృదయమైన ఆ మూల వస్తువు అన్నింటికీ ఆది మధ్యము కూడా పరమ ఆకాశమై ఉన్నది. అది అరూపమైన సచ్చిత్ అవుతుంది. ఈ హృదయం అన్నది ఆ మూల వస్తువు అన్నింటి యందు ఆది మధ్య అంతములలోనూ పరమాకాశమై ప్రకాశిస్తూ ఉంది. అది అరూపమైన రూపము లేని సచ్చిత్ స్వరూపము. సత్ అంటే ఉండుట, చిత్ అంటే ప్రకాశించట. సత్తుకి చిత్తుకి రూపం ఏమీ లేదు. రూపం ఉందా? లేదు. రూపము లేని సచ్చిత్, శాశ్వతమైన ప్రకాశం. శాశ్వతమైన ప్రకాశమే. ఆ ప్రకాశానికి ఆది మధ్య అంతాలు లేవు. ఆ ప్రకాశం అనంతమై దేశ కాలాలతో సంబంధం లేకుండా తనకు తానుగా ప్రకాశిస్తున్న మన స్వరూపము. దీన్ని కాస్త నిజంగా మనం ప్రయత్నం చేస్తే మరి ఆది యుగాల నుంచి ఉందా? అదే ఉందా? ఇప్పుడు కూడా అదే ఉందా? అది ఒక్కటే ఉంటే ఏమీ లేకపోతే ఏమిటికా? దానిలోకి ఏవేవో వస్తూ వెళ్ళిపోతూ ఉంటాయా? అయినా సరే వాటితో దానికి ఏమీ సంబంధం లేదా? అది అలా ఉంటూ ఉంటుందా? దానిలోకి ఏవేవో వస్తూ ఉంటాయట, వెళ్తుంటే యుగాల నుంచి, కృతయుగం నుంచి ఇప్పటి వరకు ఏవేవి ఇలాంటి కృతయుగాలు ఎన్ని వెళ్ళాయో. త్రేతాయుగాలు, ద్వాపర యుగాలు, కలియుగాలు, అనేక యుగాలు వెళ్ళాయి. ఇంకా కోటాను కోట్ల యుగాలు వస్తాయి, వెళ్తాయి. జగాలు కలుగుతాయి, తొలుగుతాయి. కానీ అది కలగలేదు, తొలగలేదు. అది శాశ్వత ప్రకాశమై చిదానందమై ఉంది. అంటే చెప్పుకోవడానికి బానే ఉంటుంది, వినడానికి బానే ఉంటుంది. కానీ మనం డీప్ గా ఆ చిదాకాశంలో మగ్నం అయిపోతున్నప్పుడు ఒక్కసారిగా ఒక రకమైనటువంటి ఏమీ లేనితనము, ఉన్నానన్న ఎరుక ఉంటుంది. ఏమీ లేనితనంలో ఒక రకమైన నిరాశతో కూడా నిస్పృహ కూడా ఉంటుంది. ఎందుకంటే మరి అనేక జన్మల నుంచి ఈ జన్మలోనూ నేను ఉండడము, మరి నాది అన్నది ఉండడంతో పట్టుకుని ఉండడానికి అలవాటు పడిపోయాం కాబట్టి అవి ఏది లేకపోతే ఉండే దానితో ఎక్కువ నిలబడలేకపోతున్నాయి. ఇప్పుడు మనకు కూడా అందుకే ఆ ఏకాంతమందు నేనన్నది లేని ఆ చిస్వరూపమందు మనం ఎందుకు నిలబడలేకపోతున్నాం అని చూసుకుంటే అక్కడ ఏమీ లేదు, బానే ఉంది శాంతిగా.
కానీ మనం ఎందుకు వచ్చేస్తున్నాం? మనకి ఏదీ లేకపోతే ఉండడం అన్నది అలవాటు లేకపోవడం వల్ల ఏదో ఒక దానిని పట్టుకుని ఉండడానికి అలవాటు పడిపోయాం గనక ఏదో దాన్ని పట్టుకోకపోతే మనం ఉండలేకపోతున్నాం. అసలు ఉండి చూడు అంటున్నారు భగవాన్. కొద్ది కాలం నువ్వు ఉండగా ఉండగా ఇక దానిని వదిలి నువ్వు ఉండలేవు. ఇప్పుడు దీనిని వదిలి ఉండలేకపోతున్నట్లు ఇప్పుడు దానిని వదిలి నువ్వు ఉండలేవు. నువ్వు ప్రయత్నం గోరంత ప్రయత్నం చెయ్యి, నీకు కొండంత సహకారాన్ని నేను అందిస్తాను అంటున్నాడు ఆ చిదాకాశ స్వరూపుడు. అర్థమవుతోందమ్మా? వాటి ప్రతి ఒక్కరి సమస్య ఏమిటి అంటే, నేను శరీరం కాను అని తెలుసు, ఇదేది నాది కాది అని తెలుసు, రేపో దీన్ని వదిలి వెళ్ళాలని తెలుసు, వెళ్ళాక ఏమవుతానో అన్న భయము ఉంది, మళ్ళీ ఇంకొక దేహంలోకి వస్తానని తెలుసు, ఇన్నే తెలుసు. కానీ నేను అన్నదేమిటా అని చూస్తే ఏం లేదు. నేను కూడా ఉండదు, నేను కూడా ఉండదు. లోకాలు, లోకంబులు, లోకస్తులు కూడా తెగిపోతారు. అప్పుడు నేను మరి చిదాకాశ స్వరూపపు ఆనందం మనలో దృఢపడలేదుగా మరి. అందుచేత ఆ ఆనందపు దృఢత్వం లేకపోవడం వల్ల దాన్ని పట్టుకుని ఉండలేక మళ్ళీ దీనిలోకి జారిపోతున్నాము. అందరూ బాగా గ్రహించుకోండి. అదే మనకి మనలో లోపం అదే. ఎందుకంటే ఉండలేకపోతున్నావు. ఎందుకు ఉండలేకపోతున్నావు? నువ్వు ఉండలేకపోతున్నానని కూడా ఉన్నాను అన్నది మర్చిపోకు. నువ్వు ఉంటేనే కదా ఉండలేకపోతున్నాను అనేది కూడా ఉంది. నువ్వు లేకపోతే ఉండలేకపోతున్నాను ఎట్లా అంటావమ్మా? ఇప్పుడు చూడండి ఎంత బాగుందో అని ఉండే అంటున్నావు, బాగుండలేదు, బాధగా ఉంది అని ఉండే అంటున్నావు. అస్సలు నువ్వు లేనిది ఎప్పుడు? ఎప్పుడు ఉన్నావు? ఎప్పుడు ఉన్నావు. ఆ ఉన్నదే నువ్వు. ఇవన్నీ ఉండవు. ఈ ఉండనివి ఉండాలనుకుంటున్నావు, వాటితో కూడి ఉండాలనుకుంటున్నావు. అదే మాయ, అదే మోహం, అదే బంధం. సరేలే, అయినా ఉన్నాను కదా, ఏమీ లేవు. ఆ చిదాకాశం, చిత్తు, ఆ ప్రకాశంతో ఉన్నాను. కానీ మరి ఉండొచ్చుగా అంటే అది కూడా ఒక ప్రయత్నం అవుతోంది గనక ఆ ప్రయత్నం ఒక్కొక్కప్పుడు విఫలమైపోతుంది. ఇప్పుడు సత్యం తెలియాలి. తెలిస్తే ఓహో, ఎప్పుడు చిదాకాశాన్ని నేను, ఇప్పుడు చిదాకాశాన్ని నేను. ఏవో వస్తున్నాయి, ఏవో వెళుతున్నాయి, కానీ నేను చిదాకాశాన్ని. నేను ఉన్నాను కాబట్టే అన్ని. అవి ఉన్నా లేకపోయినా నేనున్నాను. అన్ని ఉన్నాయి, నేనున్నాను. అన్నీ పోయాయి, నేనున్నాను. నేనున్నాను ఎప్పుడు చిదాకాశాన్ని. ప్రత్యేకించి నేనన్న తలంపు లేకపోతే ఉండే చిదాకాశమును పట్టుకొని ఉండడం మనకి అసాధ్యమైనప్పుడు అసలు నేను ఎప్పుడు చిదాకాశాన్నే కదా. కొత్తగా పట్టుకునేదేమిటి? కొత్తగా సాధన చేసేదేముంది? ఈ నేను ఈ సంసారము ఉన్నప్పుడు కూడా నేనుంటేనే నేనున్నాను. ఎంత చూడండి, ఎంత ఆస్వాదనగా ఉందో మనకి. ఇంత స్వాంతన అనిపిస్తుంది ఈ మాట. దిగులు భయం కూడా పోతున్నాయి. ఉన్నావా లేదు? అందుకే ఉన్నానుగా. ఏది వచ్చినా ఉన్నాను కదా, ఉన్నాను కాబట్టి వస్తున్నాయి. వచ్చిన వల్ల పోతున్నాయి. నేనున్నాను. ఈ హృదయం అమ్మ, ఎక్కడ నేనున్నానంటూ అన్నది ఉందో అదే హృదయం. ఈ హృదయాన్ని చెప్పినప్పుడు చాలా డీప్ గా ఉంటుంది. దాన్ని గ్రహించేటప్పుడు కూడా సూక్ష్మాతి సూక్ష్మమైన దృష్టి కావాలి. ఆ దృష్టి కనుక మనకి ఏర్పడితే సదా ఉన్న నిన్ను నువ్వు ఆనందంగా ఉన్నానన్న భావంతో ఈజీగా ఉండగలవు. అన్నిటి మధ్య ఉంటావు, కానీ ఉన్నానన్న భావనతో తేలిగ్గా ఉండగలుగుతావు. ప్రత్యేక సాధనలో మనం బరువుగా ఉంటాం, కష్టంగా ఉంటాం, ప్రయత్నపూర్వకంగా ఉంటాం, కానీ ఇప్పుడు సహజంగా ఉంటాం. సత్యాన్ని గ్రహిస్తే సహజంగా ఉండగలుగుతాం. అది మనకు కష్టం అవ్వదు.
గ్రహించకపోతే ప్రయత్నపూర్వకం వల్ల రుచి చూడడానికి అసహజంగా పట్టిస్తాడు గురువు. పట్టుకున్న తర్వాత దానిలో ఉండలేకపోయిన స్థితి మనకి కలుగుతోందని మనకి తెలిసిన తర్వాత అయినా ఉన్నావుగా, ఎప్పుడు ఉన్నావు, పడినా ఎక్కడ పడ్డావు, లేచినా ఎక్కడ లేచావు చెప్పు. అలా పడ్డావా, ఏడుస్తున్నావా, ఎక్కడ పడ్డావు, లేచావా, ఎగురుతున్నావా, ఎక్కడ లేచావు అని అడిగితే అలా ఏం చెప్తుంది? సాగరంలోనే లేచింది, సాగరంలోనే పడింది. అలాగే నేను అన్నది ఉన్నా, నేను అన్నది ఉన్నా, నీరు లేకపోతే అలా కలగడాలు తొలగడాలు లేనట్లు నేను ఎప్పుడు ఉన్నాను, ఇప్పుడు కూడా ఉన్నాను. కాబట్టి నేనున్నాను అన్న ఎరుకయే నిరంతర మన నిజస్వరూపం అవడం చేత ఇప్పుడు ఏదొచ్చినా ఉన్నానుగా. ఎలా ఉన్నాను. ఇది మహామంత్రం అయిపోతుంది. మహామంత్రం కాదు, నిజం అదే. అది తప్ప ఇంకోటి మంత్రమే కాదు అసలు అని తెలుసుకోవాలి. అందుచేత హృదయమైన మూల వస్తువే అన్నింటికీ ఆది మధ్యాంతములందు పరమాకాశమై అది అరూపమైన సచ్చిత్తై ఉంది. అహంకారమే అంతా కనుక అహంకారం ఉదయించు స్థలమే హృదయము. నేను వస్తేనేగా అంతా అన్ని నేను, అవునా? దానికి ఆధారమై ఉన్నటువంటి ఆ స్థలమే హృదయం. అన్ని చరాచరాలకి నిలయమై ఉన్నదా హృదయం. కనుక అది పామరులు భావించే రూపము కాదు, పరిపూర్ణమైన సచ్చిదాకాశమే, సచ్చిదాకాశ స్వరూపమే. అది ఎట్టిది ఉంది. ఉన్నాను అన్నది స్ఫురిస్తే అదే ఉన్నాను అంటోంది. అన్నా ఉంది, అనుకోకపోయినా ఉంది. కాబట్టి ఆ ఉన్నది అన్నదే నేను, అనుకుంటున్నదే నేను, దానికి అన్యమైనవేవి నేను కాదవి కలిగి తొలుగుతాయి. అమ్మా, ఆ ఉన్నదేదో అదే పరమాత్మ, అదే ఉన్నాను అంటోంది. ఉన్నాను అన్నప్పుడు నేను అనబడుతోంది. ఉన్నప్పుడు తాను బ్రహ్మమై ఉంది. అదే ఉన్నాను అంటోంది అంటే నేను అనబడుతోంది. ఇప్పుడు మన నేనెవరు? ఉన్నాను. అదే చిత్తు. ఉన్నది అనకుండానే ఉన్నది, అదే సత్తు కదా. సూర్యుడు సూర్య ప్రకాశమును. ఉన్నాను అన్నది ప్రకాశం అయితే ఉన్నది సూర్యుడు, అవునా? ఉన్నది బ్రహ్మము పరమాత్మ, ఉన్నాను అన్నది ఆయన స్వరూపము. ఇప్పుడు నేనెవరు? ఉన్నాను అన్న అచిత్ స్వరూపపు ఎరుకయే ఉన్నాను. సూర్యుడు ప్రకాశము వేరు చెయ్యలేనట్లు ఉండుట, ఉన్నానని ఎదిగి ఉండుట, అవి రెండు ఒకటే. రెండుగా చూస్తున్న నీరు అలా రెండుగా చూస్తున్నా ఒకటే అయినట్లు అది ఒక్కటే. నేనున్నాను అన్నదానికి ఎప్పుడు దేశ కాలాలతో నిమిత్తము లేకుండా సదా ఉన్నది. అది మన నిజ స్వరూపం. దాని అందే ఎన్నైనా ఉంటాయి, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది ఉంది. అదే నేను అన్నదానికి మూలస్థానమైన హృదయమే చిదాకాశము. అయితే దాన్ని సంతత మౌనం అంటే జ్ఞానస్వరూప సాగరమైన తన ఆత్మలో మనసించి కరిగిపోవాలి. నేనంటే మేనన్న భావన పూర్తిగా తుడిచిపెట్టుకుపోవాలి. నేను దగ్గర ఆగాలి తల్లి. నేను దగ్గర ఆగకపోతే నేను నేను అంటే మనసు అయిపోతుంది, జీవుడైపోతాడు, బద్ధుడైపోతాడు. నేను అంటే చిత్, ఆ ప్రకాశమే. అక్కడ ఆగు. నేను నుంచి జారకు, ఉన్నానన్న స్పృహని వదలకు. ఉన్న తర్వాత ఉన్నవన్నీ కలిగి తొలిగేవే కాబట్టి దాని మీద భ్రమని వదులు. మా అర్థమవుతుందా?
సంతత మౌనం అంటే జ్ఞానస్వరూప సాగరమైన తన ఆత్మలో మనస్సు నశించి కరిగిపోవాలి. ఇప్పుడు మనది కరిగిపోవడం లేదు, అందుకే నేను అనేసరికి మేను వచ్చేస్తుంది. అంటే ఏం చేయాలన్నమాట, నేను అనేసరికి మేను వస్తుంటే ఉన్నాను అన్నదాన్ని తిరిగి పట్టుకో అంటున్నాను నేనంతే. అమ్మా వెంటనే ఉన్నాను అన్నదాన్ని పట్టుకో, అంతర్ముఖం అయిపో. మేనొచ్చిందిలే, ఈ మేనేవో వ్యవహారాలు చేస్తుంది, ఉన్నాను అన్న దానిలో కూర్చో. ఇవన్నీ దానికి అవి సాగుతూ ఉండడం నువ్వు చూడగలుగుతావు. అందుచేత శాంతి రూపము ఆనంద సాగరమైన హృదయ ప్రకాశమే నిజమైన మన స్వరూపము. నిజమైన ప్రేమ రూపమే మనము. నిజమైన ప్రేమ అది. ప్రేమే దైవం, ఆ ప్రేమే నేను. కాబట్టి దానినే సచ్చిదానంద సాగరము అంటారు. సత్తు చిత్తు చెప్పారు, ఇప్పుడు ఆనందం, అదే ప్రేమ. ప్రేమ అంటే ఏమిటి? తనకంటే పరులు లేరు, ఉన్నది తానే, ఏది ఉన్నా తానే తానే అని ఉండడమే ప్రేమ. మనకి పరులు ఉంటారు కాబట్టి ప్రేమ ద్వేషము రెండు ఉంటాయి, ఇష్టం అయిష్టము రెండు ఉంటాయి. అంటే అక్కడ ద్వైతం లేదు. ఇక మన శరీరంలో అనేక అవయవాలన్నీ కలిసి మనం కదా. మన శరీరం మీద మనకి ఏమైనా ద్వేషం ఉంటుందా? ఎందుకు ఉండదు మరి? ప్రేమే ఉంటుంది. గోరికి చిన్నది ఏదైనా జరిగినా సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదో కటింగ్లు చేయించుకుని పెయింటింగ్లు వేసుకుంటూ ఉంటాం. ఎందుకు? ప్రేమ ఎందుకది మరి? అందుకు. అవునా? ఎక్కడా ద్వేషం ఉంటుందా దీని మీద? కుళ్ళిపోయినా సరే కాలో చెయ్యో దాని మీద ద్వేషం ఉండదు, ఉంటుందా? ప్రేమ. నా మేనుకంటే నేను అన్యం కాదు కాబట్టి నాకు ప్రేమ. అలాగే అంత తానే అయి ఉండడం చేత ఎక్కడ ఆయన ప్రేమే ప్రేమే ఉంటుంది. మరి అంతా నా ప్రకాశంలో కదా ఉంది. నా శరీరం అంతా నా తెలివిలో జీవించి ఉంటున్నప్పుడు నా శరీరం నేను అనుకోవడం చేత నా ప్రేమ నా శరీరంలో అణువణువు మీద ప్రయత్నం చేసి కురిపిస్తున్నానా? దానికి అదే కురుస్తోందిగా. ఎప్పుడైతే నువ్వు శరీరం నేనన్న పరిధిని దాటిపోయావో, నీ ప్రకాశంలో శరీరంతో పాటు అన్ని శరీరాలు ప్రకాశిస్తున్నాయి అన్నప్పుడు పరిధి లేదు కాబట్టి పరిధిలో ఉన్న శరీరాన్ని ఎట్లా ప్రేమిస్తావో అపరిమితమైన ఈ దృశ్యం అంతటిని అలా ప్రేమిస్తావు. ఎక్కడ ద్వేషభావం కనిపించదు, ఎక్కడ ద్వైతం లేదు. ఇంకా ప్రేమ కాకపోతే ఏముంటుంది? నా శరీరం మీద నాకు ద్వైతం ఉంటే నాకు దీని మీద ద్వేషం ఉంటుంది. నా శరీరం మీద నాకు ద్వైతం లేదుగా, ప్రేమ. అలాగే ఈ విశ్వం తన చేత తెలియబడేదంతా తన స్వరూపమై ఉండడం చేత అంతటా ప్రేమ 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 ప్రేమే స్వరూపమై ఉన్నాడు పరమాత్మ. నువ్వు ఈ శరీర పరిధిని దాటిపోతే నిజానికి నువ్వు ప్రేమ స్వరూపుడు కాబట్టే ఈ శరీరాన్ని నేను అనుకుని దీన్ని ఇంతగా ప్రేమిస్తున్నావు. శరీరం అనే పరిధి కాదు, నేను అన్ని శరీరంతో పాటు తెలియబడుతున్నాయి అన్నప్పుడు ఈ శరీరాన్ని ఎంతగా ప్రేమించుకుంటూ ఉంటావు. అన్నిటినీ ప్రేమే ప్రేమే ప్రేమే. నువ్వు ప్రత్యేకించి ఏమి చెయ్యక్కర్లా. అలా ప్రేమ నుంచి సూర్యుడి నుంచి వెలుగు, చంద్రుడి నుంచి వెన్నెల జారు ఆడుతున్నట్టు నీ నుంచి అలా ప్రేమ ప్రవహిస్తూ ఉంటుంది. అది ఎవరో ఇచ్చేది కదా, నువ్వే. కాబట్టి హృదయమే ముఖ్యమైన స్థానము, అదే ఆశయము కూడా అయి ఉన్నది. అదే ప్రేమ. ఆ ప్రేమ రూపమే మనము. అంటే మనం సచ్చిదానంద సాగరము అని తెలుసుకోవాలి. నేను సత్ శాశ్వతమైన వాడును, ప్రకాశవంతమైన వాడును, ప్రేమ స్వరూపుడను. ఇంతకంటే ఘనుడు ఎవడైనా ఉంటాడా? లేదమ్మా. మరి వాడు నువ్వే అయి ఉన్నావుగా. అవునమ్మా. కాబట్టి అట్టే ఘనమైన గొప్ప దివ్యత్వము కలిగిన వాడివి నీవై ఉంటే ఇదిగో ఈ జడమైన పుట్టి చచ్చే శరీరం అంతా మాత్రమే పరిధిలో చిక్కుకుపోయి ఉండడం చేత ఇంత బంధాల్లో జన్మల్లో మనం పడి దొర్లుతున్నట్లు మనకి మనమే తోచి మనమే దొర్లుతున్నాం అనుకొని
మనమే బాధలు పడుతున్నాం అనుకొని నన్ను మనమే భావించుకుంటూ బంధించుకుంటున్నాం. నేను మేనన్న భావన వదిలేయి అంతే. నువ్వు చిన్మయ స్వరూపుడంగా ఉండేటువంటి అనుభవం నీకు సహజంగా కలుగుతుంది అన్నారు భగవాను. ఇక అద్వితీయము పరిపూర్ణము అయిన పరవస్తువును నువ్వు అంచనా వెయ్యలేవు. రెండోది లేదు, పరిపూర్ణమై ఉంది, దాన్ని నువ్వు ఎలా లెక్క పెట్టగా అక్కడ రెండోది లేదుగా. లెక్క పెట్టడానికి వెళ్ళి నువ్వు కూడా అదేను కదా. అవునా? సముద్రాన్ని చేరడానికి వెళ్ళిన నది ప్రత్యేకించి గంగగానో గోదావరిగానో ఉంటుంది ఏమిటి? అదే అయిపోతుంది కదా. అంచేత అక్కడ నువ్వేం అంచనా వేయడానికి, ఇట్టిదట్టిదని వర్ణించేవాడు అక్కడ ఉండడు. అదే అయిపోతూ ఉంటాడు వెళ్ళిన వాళ్ళందరూ. ఆ వాసుదేవుని యొక్క కరాళ దంష్ట్రాల్లోనికి జీవులందరూ వెళ్ళిపోతున్నారు అంతే. ఇంకా ఆయనలోనికి వెళ్ళిన వాడికి మింగివేయబడతాడు. నదులన్నీ సాగరం చేత మింగివేయబడుతున్నాయి. మింగివేయబడ్డం చేత సాగరం అయిపోతున్నాయి. అర్థమవుతుందా? కాబట్టి నేను దేహమన్న భావన వదిలేసి నువ్వు నేనుగా నిలబడితే నీవు అంతే. ఆ దేహము వాణి అన్నది నది, గంగ అన్నది పోయి తను సాగరం అయిపోయినట్లు ఈ నేను అఖండ పరమాత్మే అంతే. మళ్ళీ వెనక్కి వస్తే నదేమి వెనక్కి రాదు. మరి మనం మళ్ళీ వెనక్కు వస్తే పోనీ వాణిగానో వేణిగానో ఉన్నా అది దేహము. నేనున్నాను అన్న దాన్ని వదలకుండా ఉండు అని చెప్తున్నారు. అయితే దాన్ని నువ్వు అంచనా వెయ్యలేవు. మనస్సు అణిగి ఎటువంటి తలంపులు లేకుండా ఉన్నాను అన్న ప్రజ్ఞ మాత్రంగా గోచరించే ఆ సచ్చిదానందమే హృదయము. మనస్సు అణిగింది అక్కడ నేను అని అది ఇది ఏమి అండల్లా. అప్పుడు ఏ తలంపులు లేవు కదూ. అప్పుడు ఉన్నాను అన్న ప్రజ్ఞ ఏదైతే ఉందో అది సచ్చిదానంద పరబ్రహ్మము. అదే హృదయము. అదే అన్నామలై అనబడే మన ఆత్మస్వరూపం. బ్రహ్మ విష్ణువులైన బుద్ధి అహంకారము బ్రహ్మ విష్ణువును తెలుసుకోలేని వస్తువునికే అన్నామలై అని పేరు. బ్రహ్మ విష్ణువు కూడా మరి అందుకోలేకపోయారుగా, తెలుసుకోలేకపోయారుగా అన్నామలైని. బ్రహ్మ విష్ణువు కూడా మనోబుద్ధులు. బ్రహ్మ విష్ణువులు అంటే బుద్ధి అహంకారమును అవి కూడా తెలుసుకోలేనిదే అన్నామలై అని పేరు. ఆ పరవస్తువు యొక్క మహత్తును మనసుతో తెలుసుకోలేని ఆత్మ అని చెప్తున్నారు. దానిని నువ్వు నీ మనసుతో తెలుసుకోలేవు, నీ బుద్ధితో తెలుసుకోలేవురా. నీ చేత తెలియబడినది నేను జీవుడను, నేను దేహమును అన్న భావనతో తెలియబడినది. నేనన్న భావన వదిలేస్తే అనుభవానికి వచ్చేది. అదే ఆత్మ, అదే పరమాత్మ. ఆత్మ విద్యా కీర్తనలో కూడా లోనున్న మనమందు అలరుచున్న అరుణాచలాత్మ తెలియనే. లోపల మనస్సులో ప్రకాశిస్తున్న అరుణాచల పరమాత్మ తెలియనా? తెలియబడుతుందా? అది తెలియబడే ఒక వస్తువు అయితే తెలియబడుతుంది. అవునా? వస్తువు అయితే తెలియబడుతుంది. కానీ లోన ఎక్కడుంది? మనసు నేనని అనగలుగుతున్న మనస్సుకి ఆధారముగా ఉంది. అది అరుణాచల ఆత్మ. అదే అదే అది నేను అని అనదు, అనుకోదు, అఖండమై ప్రకాశిస్తూ ఉంటుంది అన్నారు శ్రీ భగవాన్. అంటే అన్నామలై నా ఆత్మ అని చెప్పిన విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. అన్నామలై అంటే ఉన్న తండ్రి, అంటే ఆధార వస్తువు ఉంది, ఆధారమై ఉంది. అన్నామలై అంటే అరుణాచలమైన అనుకోకండి.
అన్నామలయంటి ఉంది, ఆధారమై ఉంది. అదే ఆత్మ. అది మనందరికీ ఉంది కదా. అది లేకుండా ఎవరూ లేరు అని మనం ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ హృదయాన్ని తెలుసుకున్న వారికి ఎన్నటికీ చెడరు. ఆ హృదయాన్ని, అఖండ ప్రకాశాన్ని, ఆ సచ్చిదానంద స్వరూపాన్ని తెలిసిందా ఇక వారు చెడరు. వారు బంధ విముక్తులైపోతారు. వారే పరవస్తు అయిపోతారు. ఇక వారికి ద్వంద్వములు ఉండవు. మోహరహితులై లోనున్న సత్య పరమానందాన్ని అనుభవించువారు వారే. ఆ పరమానందంలో నిరంతరము రమిస్తూ ఉంటారు. అంటే ఏమిటి? తాముగా ఉంటారన్నమాట. ఉన్నాను, ప్రకాశిస్తూ ఉంటారు హాయిగా చక్రవర్తిల్లే. సమస్త దృశ్యాన్ని కలుగుతుంటే ఇష్టమైతే చూస్తాడు, లేకపోతే మానేస్తాడు. ఇప్పుడు ఏదైనా ఒక దాన్ని చూడడానికి గాని, వినడానికి గాని, తినడానికి గాని ఇష్టమైతే చేస్తావు, లేకపోతే మానేసే స్వేచ్ఛ నీకుంది కదమ్మా. ఉందా? అలాగే ఈ జగత్తుని, ఈ దేహాన్ని చూడాలనుంటే చూస్తావు. బాగోలేదా? బాగుంటే విహరించు, బాగోపోతే విరమించు అనేసారు స్వామి. మరి ఆ స్వేచ్ఛ ఎవరికి ఉంటుంది? ఈ జగత్తు నాకు బాగా చిరాగ్గా ఉంది, వదిలి. బాగుందా? విహరించురా. నీ స్వరూపాన్ని నువ్వు మర్చిపోకపోతే కావాలంటే విహరిస్తా, వద్దంటే విరమించుకుంటావు. నీ స్వరూపాన్ని మర్చిపోయావా, ఇక ఈ విహారానికి వచ్చావా, ఇక నీకు విడుదల లేదు. అర్థమైందా? స్వరూపాన్ని గుర్తించిన వాడు విహరించగలడు, విరమించగలడు. గుర్తించిన వాడికి విహారానికి వచ్చాడా, ఇక దా బంధం నుంచి విడిపడలేడు. మరి ఇంత స్వేచ్ఛ మనకి ఉన్నప్పుడు ఎందుకు మనం బంధించుకోవాలి? వద్దు అంటే వదిలే. బంధం అనేది తెలియదు, లేదు అసలు. కల్పించేస్తున్నాం, ఇది బంధం, అది బంధం, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలి. ఏమిటి చేసేస్తావు? చెయ్యి, పోనీలే, వదలాల్సిందేగా మళ్ళీ. అంచేత ఆత్మ, మనసు, పరవస్తువు యొక్క మహత్తును మనసుతో తెలుసుకోలేని వస్తువే ఆత్మ. ఆత్మవిద్యా కీర్తనలో కూడా లోపలున్న మనసునందు అలరారుచున్న ఆ అరుణాచలమే ఆత్మ అన్నారు భగవాను. హృదయం లోపల బయట ఉన్నటువంటిదైనా, హృదయము లోపల బయట ఉంది, శరీరం లోపల గాని బయట గాని అది లేదు. చూసుకోండి, హృదయము లోపల బయట ఉన్నటువంటిదే అయినా అది శరీరం లోపల గాని బయట గాని లేదు. అమ్మా అన్నపూర్ణ, భగవద్గీతలో ఒక శ్లోకం, దీనికి తక్కువ సరిపోయే శ్లోకం ఒకటి చెప్పు. కంఠస్థాలు పెట్టేస్తారు ఎందుకో. హృదయము లోపల బయట ఉన్నటువంటిది అవునా? ఉంది కదా. కానీ అది శరీరం లోపల గాని బయట గాని లేదు. ఉంది అని ఆయనే అంటాడు, ఆ నోరు పెట్టుకుని. లేదని ఆయన అంటాడు ఏమిటి? ఇది ఉందా లేదా అంటే, మయాతత నిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాని నచాహం తే స్వస్థిత అని చెప్పాడు. మయాతత మిదం సర్వం, నా చేత ఇది అని తెలియబడేదంతా, ఈ జగత్తంతా అవ్యక్తమైన నా చేతనే వ్యాపింపబడి ఉన్నట్లు తోచుచున్నది. మత్స్థాని సర్వభూతాని నచాహం తే స్వస్థిత, నాయందు సమస్త భూతములు కలిగి ఉన్నాయి తప్ప వాటి యందు నేను లేను. అదేమిటండి? ఆయన యందు సమస్త భూతాలు ఉన్నప్పుడు సమస్త భూతములందు ఆయన ఉన్నట్టే కదా కదా. కానీ ఈయన ఇలా అంటాడేంటి? నాయందు అన్నీ ఉన్నాయే గాని నేను వాటి యందు లేను అన్నాడు. అంటే నాయందు ఉన్నట్టు కనిపించుతున్నవన్నీ కలిగి తొలిగేవే తప్ప నేను అవి కాను, నాకు అవి లేవు, నేను ఎల్లప్పుడూ ఉన్నవాడను అని అర్థం. ఆకాశమందు అనేకము కలిగి తొలుగుతున్నాయి గాని అవేవి ఆకాశం కాదు కదా. అన్నీ ఉండడానికి అవకాశాన్ని ఇస్తోంది ఆకాశం.
కానీ ఆకాశానికి ఏమీ లేదు. అవునా అవునా? అలాగే అలాగే నీ ఆత్మస్వరూపము అన్నీ ఉండడానికి అవకాశం ఇస్తోంది, కానీ నీ స్వరూపానికి ఏమీ లేదు. మయాతకమిదం సర్వం జగత్ అవ్యక్తము, ఇది అని తెలియబడి జగత్ అంతటి నిండా అవ్యక్తమై ఉన్నటువంటి వాడను నేను. మతస్థాని సర్వభూతాన్ని నచాహంతేష్వస్, నా యందు అవి అన్నీ ఉన్నాయే తప్ప వాటి యందు నేను లేనే లేను. అట్లా ఆకాశమందు మబ్బులు వలె అవి అలా కలుగుతూ తొలుగుతూ పోతూ ఉంటాయి సమస్త జగత్తులో అనేక యుగాలుగా. కానీ అవేవి నా యందు లేవో, నేను వాటి యందు లేను. అయితే అవన్నీ ఉండడానికి ఆధారమై ఉన్నాను. నచమస్తాని భూతాన్ని పశ్చిమే యోగమైస్తరం, యోగ నేత్రంతో చూడు. నచమస్తాని భూతాన్ని పశ్చిమే యోగమై భూత బృణ్యచ భూతస్థో మమాత్మా భూత్. ఈ జగత్తు కలిగినప్పుడు, పుట్టినప్పుడు, ఉన్నప్పుడు, తొలగినప్పుడు కూడా వాటిని ప్రకాశింపచేసే పరమ ప్రకాశమే నేనై ఉన్నాను గాని అవి ఉన్నట్టు, కలిగినట్టు, తొలగినట్లు తోచు వాటిలన్నిటికీ ఆధారమై ఉన్నానే గాని అవేవి నేను కాను అని వాసుదేవుడు చెప్పట్లేదు. ఇప్పుడు మన నేను అన్వయం చేసి మీకు చెప్తున్నాను. వాసుదేవుడు చెప్తే మనకెందుకు, మనకేం వస్తుంది? ఆయన చెప్పాడు కాబట్టి దాన్ని నేను ఎలా అన్వయం చేసుకోవాలి? నాయందే నేను అని అంటేనే నా ప్రకాశంలోనే అన్ని అలా 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 ఉన్నట్టు, కలిగినట్టు, కాసేపు ఉన్నట్టు, తొలగినట్టు తోస్తూ ఉంటాయి. చూస్తేను అవునా, కొంతసేపు అవి పోతాయి, కానీ అవి ఏవి నేను కాదు గనక అవి కలుగుతాయి, తొలుగుతాయి, కలగని అవన్నీ ఉండడానికి నేను ఆధారమే గాని అవి ఏవి నేను కాను. నేనున్నాను, నేను సదా సచ్చిదానంద స్వరూపమునై ఉన్నాను. ఉన్నానా? మరి ఎవరు లేరండి? ఉన్నాను. మన మాటికి ఉన్నానన్న దానిలో ఉండగలిగినప్పుడే ఈ బోధలన్నిటి యొక్క సారము మనకి మందు పనిచేస్తుందమ్మా. లేకపోతే బుద్ధికి అందుతుంది, బుద్ధికి అందుతుందే తప్ప ఆచరణకి రాదు. అందుచేత అదే అమ్మా, మాటికి అంటే పరిస్థితులు పరిసరాలు ఏం చేస్తాయంటే మరుపుకు తెప్పిస్తాయమ్మా. తెప్పించినా మళ్ళీ మనకి అలాంటి మరుపు అలా తెప్పించే పరిస్థితులు ఎదురవడం కూడా ఒక విధంగా బాగుండొస్తాయా? అదే నన్ను నేను దృఢపరచుకోవడానికి ఎక్కువ అవకాశం ఇస్తున్నాయి అవన్నీ కూడా. అంచేది ఏంటంటే వెంటనే మళ్ళీ నేనున్నానన్న స్పృహ మనకి మాటి కలుగుతూ ఉంటుంది. అదేమ్మా, ఆ హృదయాన్ని తెలుసుకున్న వారైపోయింది. హృదయం లోపల బయట వెలుపల ఉన్నటువంటిదే అయినా శరీరంలో లోపల బయట గాని అది లేదు. అంటే వాటిలలో అవి నా యందు ఉన్నాయి గాని నేను వాటి యందు లేను అన్నాడు కదా వాసుదేవుడు. ఎందుకంటే లోపల బయట అనే భేదాలకి నిలయమైన ఈ శరీరమే ఒక కల్పన. శరీరాన్ని బట్టి లోపల వెలుపల అంటున్నామే గాని ఆ శరీరమే ఒక కల్పన అయినప్పుడు, కనుక ఆత్మ శరీరంలోనో లేక భగవంతునిగానో ఎక్కడో పరలోకంలోనో బయట ఉంది అని చెప్పడం కూడా కల్పనే కదా. లేని వస్తువు ఎక్కడుంటే ఎక్కడైనా ఉంది అంటే అది కల్పింపబడి ఉంది. ఆ కల్పన అదే లేనిదైనప్పుడు ఏదైతే ఉంది అనుకుంటున్నామో అదే లేదు. ఇప్పుడు నేను వాణి అనుకుంటున్నానమ్మా కాదు ఈ శరీరాన్ని, అది నా భావన. భావన పోతే దాంతో పాటు దేహము ఆ బాహ్యము పోతాయి, కానీ ఆ భావనకు ఆధారమైనటువంటి నా చిస్వరూపం పోదు కదా. అందుచేత ఆత్మ శరీరంలోనో లేక భగవంతుడిగానో ఎక్కడో పరలోకంలోనో బయటెక్కడో ఉందని చెప్పడం కూడా కల్పనే. నిజానికి అది సర్వాతీతమై ఉన్నది. సర్వాతీతము, సర్వానికి అతీతమై ఉంది. దాని ఏందేదీ లేదు. ఒకవేళ ఉంది అంటే ఒక భావన నేను జీవుడనో మేనునో అన్న భావన కలిగినప్పుడు ఆ భావనకి ఈ జగత్తంతా ఉన్నట్టు తోస్తుందంతే. భావన ఉన్నంతసేపు ఉన్నట్టు తోస్తుంది, భావన పోయాక ఆ భావనే అసత్యం కాబట్టి
ఆ భావనకి ఏది ఉన్నట్టు తోస్తే అది కూడా పోతుంది. పోయేగా మరి గతాలన్నీ అలాగే అంటే ఒకవేళ ఉన్నట్టు తోస్తోన్నా ఆ సర్వాతీతమైన పరమసత్యంలో ఇవేవీ లేవు. ఒకవేళ ఉన్నట్టు తోస్తుంటే నేను అన్న ఒక భావనకు తోచాలే తప్ప ఆ భావన ఉన్నంతసేపే తోచాలి తప్ప భావన పోతే ఇవి కూడా పోతున్నాయిగా నిద్దట్లో. అందుచేత అది సర్వాతీతమై ఉన్నటువంటి సద్వస్తువా. ఆత్మలో ఈ శరీరం ఉండగా అఖండ ప్రకాశమైన ఆ పరమాత్మలో ఈ శరీరం ఉండగా దానికి విరుద్ధంగా తాను ఈ శరీరంలో ఉన్నాను అంటూ అహంకారంతో భావించుకుంటున్నాడు. నా తెలివి స్వరూపంలో ఈ శరీరము ఉండగా దానికి విరుద్ధంగా తెలివి స్వరూపమైన నేను ఈ శరీరంలో ఉన్నాను అని భావించుకుంటున్నాను. ఇది కొంచెం తెలిసినట్లు ఉంటుంది కానీ నేను శరీరంలో ఉన్నాను కనుకే కదండి గోరు మొదలు శిరస్సు వరకు నాకు తెలుస్తోంది అంటాను. అవునా? అవును, గోరు మొదలు శిరస్సు వరకు నీకు ఇదే తెలుస్తుందా, ఇంకేమైనా తెలుస్తుందా? అంతా తెలుస్తోంది కదండి. దీంతో పాటు అంతా తెలుస్తోంది కదా. అంతా తెలుస్తోందే కాబట్టి తలనొప్పులు, బంధాలు. అందుచేత ఇదే కాదు, అంత ఈ తనువులో అణువణువు తెలిసినట్లు నీకు అంతా తెలుస్తోంది గనక తెలుస్తోంది కదా. మరి నువ్వు ఈ కొంత ఎందుకు అవుతావు? మరి శరీరంలో మాత్రమే ఉన్నావా? నీ చేత తెలియబడే ప్రతి దానిలోనూ నువ్వు ఉన్నావు కదా. దానిని నేను అనుకోవడం లేదు కనుక అవలేదుగా వదిలేస్తావు. ఈ మేనుని నేను అనుకుంటున్నావు కాబట్టి వదలడం లేదు, వదలలేకపోతున్నావు. అందుచేత ఈ శరీరమే మనోకల్పం. ఈ శరీరం ఆత్మలో ఈ శరీరం ఉండగా దానికి విరుద్ధంగా తాను శరీరంలో ఉన్నట్లు అహంకారంతో భావించేవాడు ఎట్టివాడంటే సినిమాలో కనిపించే దృశ్యాలకు ఆధారమైన తెర మీద కనపడి కదులుతున్న దృశ్యాలలోనే ఆ తెర ఉంది అని భావించిన వాడు. తెర దృశ్యాల్లో ఉంది అనుకుంటున్నాడు. తెర మీద దృశ్యాలు ఉన్నట్లు కనపడుతున్నాయి తప్ప తెర ఎప్పటికీ దృశ్యము కాదు. అవునా? అలాగే నా దివ్యంత దృశ్యాలన్నీ ఉన్నట్లు కనబడుతున్నాయే తప్ప ఈ దృశ్యాలేవి నా తెలివి స్వరూపమైన నేను కాదు. సరిపోయిందా? ఏమిటో నీ ఆట అరుణాచల, ఎందుకో ఈ ఆట అరుణాచల, ఏమిటో ఈ ఆట అరుణాచల, ఎందుకో నీ ఆట అరుణాచల, వెలుగు తెర పరిచావు అరుణాచల, తెలివి వరమిచ్చావు అరుణాచల, నేనన్న వాడిని అరుణాచల, లేపి చూపించావు అరుణాచల. వెలుగు తెర పరిచేశాడు, ఈ ఆకాశం అనేటువంటి వెలుగు తెర పరిచాడు. తెలివి అనే ఒక ప్రకాశము అనేటువంటి వరం ఇచ్చాడు, అంటే తెలుసుకోవడం. నేను ఒక జీవుని లేపాడు, లేపి చూపించావు అరుణాచల, మనసు కలమిచ్చావు అరుణాచల, వాసనల శిరాని నింపి అందించావు జన్మల వాసనల శిర తీసుకుపోతే కలమిచ్చాడు, మనసు అనే కలం. మనసు కలమిచ్చావు అరుణాచల, వాసనల శిరాని నింపి అందించావు అరుణాచల, రాసుకోమన్నావు అరుణాచల, నచ్చింది గీసుకోమన్నావు అరుణాచల. ఇంకా నేను అలాగా వాళ్ళు పరులు వీళ్ళు, శత్రువులు వీళ్ళు, బిడ్డలు వీళ్ళు, నా వాళ్ళు, ఇలాగ నీ మనసుకు తోచిందల్లా నీ హృదయాకాశం అనే ఆ చిదాకాశంలో రాసేసుకున్నావు. అవునా? అవేనా మరి భావాలు? నచ్చుకోమన్నావు అరుణాచల, నచ్చింది గీసుకోమన్నావు అరుణాచల, నేను గీసిన గీతల అరుణాచల, నన్నే కమ్మేస్తే అరుణాచల, నేను వేసిన బొమ్మల అరుణాచల, నన్నే మింగేస్తే అరుణాచల, దిక్కెవ్వరయ్యా అరుణాచల, ఇక దిక్కెవ్వరయ్యా అరుణాచల,
నీవే నా దిక్కు అరుణాచల. ఇక ఆటగా నీ ఇక ఆపరా నీ ఆట అరుణాచల, చూపరా నీ బాట అరుణాచల, ఆపరా నీ ఆట అరుణాచల, చూపరా నీ బాట అరుణాచల, అరుణాచల శివ అరుణాచల. ఆయన్ని పట్టుకోవాలి. ఈ తెలివేమిటి నేను అంటున్నానే అనేసరికి ఈ తెలివేమిటి, ఈ తెలివిలో అది ఇది వాళ్ళు వీళ్ళు నా వాళ్ళు పరవాళ్ళు అనే ఈ విధత్వాలేమిటి, దానిలో రాగద్వేషాలతో కూరుకుపోతున్నానే. అసలు ఈ ఆట ఎవరు ఆడుతున్నారు? లేపుతున్నాడా? ఈ ఆకాశాన్ని చూపిస్తున్నాడా? తెలివనేటువంటి ఒక వరాన్ని ఇచ్చాడా? వాసనలు కూడా అది ఇదని లేపాడా? ఆయన కదిపితే తప్ప ఇవన్నీ కదులుతాయా? ఇవన్నీ క్రియాన్వితాలు అవుతాయా? ఈ ఆటలన్నీ తానా ఆడిస్తూ నేనే నేనే నా చేత అనిపిస్తూ ఎందుకే నేనన్నవాడిని లేపి ఈ రాద్ధాంతం అంతా చేస్తున్నావు. నీకు ఇదేమిటాట? చాలికని ఆట ఆపే హరా శంకర మహాదేవ. ఆపేస్తే ఇంకేముందమ్మా? తెలివి తెరా లేదు కదా, వెలుగు తెరా లేదు, తెలివి వరము లేదు, కలము లేదు, కల్పనలు లేవు, దేశ కాల కల నా వై చిత్రీకృతం. ఏవి ఇవన్నీ? దేని యందు? ఆ చిదాకాశ స్వరూపమందు. ఆకాశమందు ఎన్ని ఉన్నా ఆకాశమనేవి అంటనట్లు నీ స్వరూపమనే చిదాకాశమందు ఎన్ని ఎన్ని కలిగినా తొలగినా అవి నిన్నేమి అంటడం లేదు. నువ్వే కౌగులించుకొని అంటుకున్నాయి, అవి వదిలించుకోవాలనుకుంటున్నావు. ఏది మొహమ అసలు ఏవి నిన్ను అంటుకోలేదని తెలుసుకో. ఇక ఆత్మ అయిన ఈ శరీరం ఉండగా, ఆత్మ అంటే ఆకాశం వల్లే ప్రకాశిస్తూ ఉన్నది కదా, దాని అందే కదా అనేక శరీరాలతో పాటు ఈ శరీరం ఉంది. తానైన ఆత్మ ఈ జడమైన శరీరంలో ఉన్నట్టు తలిచేవాడు సినిమాలో కల్పించే దృశ్యాలలోనే ఆ దృశ్యాలకు ఆధారమైన తెర ఉంది అన్న అజ్ఞానంతో భావించేవాడు. దృశ్యాల్లో తెర ఉందిట. తెర ఎందు దృశ్యాలున్నాయా? దృశ్యాల్లో తెరుందే. అలాగే నా తెలివి ఎందు ఈ దేహము ఈ జగత్తు ఉన్నాయా? ఈ జగత్తు ఎందు దేహముందు నా తెలివి ఉందే. తెలివి వెలుగు వెలిగితేనే తనువులు లోకాలు తెలియబడతాయి. అవునా? నా వల్ల తెలియబడే వాట్లలో నేనున్నానా? నాలో అవి తెలియబడుతున్నాయా తల్లి? నాలో తెలియబడుతున్నాయి. మరి ఎందుకు తెలియట్లేదు అన్న పిల్లలారా? కనుక ఈ శరీర రూపమైన నేను చూడండి, ఈ శరీర రూపమైన నేను అన్న అహంకారాన్ని నశింప చేసుకున్న జ్ఞానం, ఈ శరీరమే నేను అనే అహంకారాన్ని నశింప చేసుకున్న జ్ఞానులే మోహరహితులై సూక్ష్మ బుద్ధితో ఈ హృదయం అంతటా వ్యాపించి ఉన్నట్లు అనుభవంతో గ్రహించగలుగుతారు. వారే శ్రేష్ఠులు. ఈ శరీరము ఒక రూపముతో ఉన్న ఈ శరీరమే నేను అన్న అహంకారాన్ని నశింప చేసుకున్న జ్ఞానులే ఈ శరీరం నేనా అన్నిటితో పాటు ఇది తెలియబడుతుంది, అన్నిటినీ తెలుసుకునే అఖండ ప్రకాశాన్ని నేను అని తెలుసుకున్న జ్ఞానులే. ఇక దేని మీద మోహపడతాం? అన్నీ నాలో తెలియబడుతూ కాసేపు ఉండి తొలగిపోతున్నాయి. దేన్ని మోహించాలి, దేన్ని కామించాలి, దేన్ని కౌగిలించుకోవాలి అని సూక్ష్మ బుద్ధితో నేను అనే నా చిన్మయ స్వరూపం అంతటా వ్యాపించి ఉన్నది అని అనుభవంతో గ్రహించి శ్రేష్ఠులవుతున్నారు. అనుభవంతో గ్రహించారంతే. అది మాటలతో చెప్పేది కాదు. నేనున్నాను, నా ప్రకాశంలో సమస్తం ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అంటే ఇది ఉన్నట్లు కనిపిస్తున్నాయి ఎందుకు మాటి మాటికి అంటున్నాను? నిన్నున్నట్లు వేళ ఉండట్లేదు గనక, ఇవేళ ఉన్నట్లు రేపు ఉండవు గనక అలా రకరకాలుగా కలిగి తొలుగుతూ ఉంటాయి. కానీ కలగక తొలగక సదా ప్రకాశిస్తున్న చిన్మయ స్వరూపమునే, తెలివి స్వరూపమునే నేను అని గ్రహించి అనుభవంతో గ్రహించిన వారు శ్రేష్ఠులు. హృదయం అనే ఒక స్థానము కాదని అది ఆత్మయే అని గ్రహించాలి. హృదయం అంటే ఒక చోట ఉన్నది కాదు, ఆత్మయే, నేనే. హృదయము అంటే నేనే, నేనంటే అఖండ ప్రకాశమే.
అని గ్రహించాలి. ఇక మౌన అనుగ్రహ భరితమై గోచరిస్తున్న భగవంతుని హృదయమే మౌనము, అనుగ్రహము. అదే భగవంతుడు, అదే అసమానమైన కైవల్యము. ఉంది, ప్రకాశిస్తూ ఉందంతే. అక్కడ శబ్దం లేదు. ఎప్పుడు శబ్దం ఉండదో అప్పుడు దృశ్యం ఉండదు. ఎప్పుడు శబ్దం ఉండదో అప్పుడు నామం ఉండదు. ఎప్పుడు దృశ్యం ఉండదో అప్పుడు రూపం ఉండదు. శబ్దము దృశ్యము అన్నా, నామము రూపము అన్నా ఒకటే. అవునా? నామము అంటే శబ్దము, అవునా? దృశ్యము అంటే రూపము. ఎక్కడ నామ రూపములు లేవో, ఎక్కడ శబ్దము దృశ్యము లేదో, అదే పరమ మౌనము, అదే పరమ భగవంతుని కైవల్య స్థితి. అదే పరమ కైవల్య స్థితి. అందుచేత ఇప్పుడు అర్థమైంది, కైవల్య స్థితి నామ రూపములు ఎక్కడ లేవో, శబ్దము దృశ్యము ఎక్కడ లేదో అక్కడ నామరూపములు ఉండవమ్మా. అప్పుడు ఏముంటుందో అదే పరమేశ్వరుడు, అదే కైవల్యము. దీని ముందు స్వర్గాది పదవులు కూడా అల్పాతి అల్పము, నిస్సారము, అంతే. అఖండానంద స్వరూపస్య తస్యానంద లవాసితాః బ్రహ్మాద్యా తారతమ్యేన భవన్యాదంతో. కాబట్టి ఆ అఖండానంద బ్రహ్మానంద సాగరంలోని చిన్న చిన్న తుంపరలేనట బ్రహ్మాది దేవతలు అనుభవించేటువంటి బ్రహ్మానందాలు. అంత ఆనందం ఇక వర్ణించడానికి అలవి లేనిది. అది దుఃఖరహితమైనది, శాశ్వతమైనది, భయరహితమైనది. కాబట్టి దీని ముందు స్వర్గాది పదవులు, దేవతాది ఉన్నతత్వాలన్నీ కూడా అల్పాతి అల్పమై నిస్సారమైపోతాయి. హృదయమే కైవల్యము. బట్టబయలును కాసే నిండు వెన్నెల జ్ఞాని ఆత్మసుఖానికి సమానము. బట్టబయల్లో నిండుగా వెన్నెల కాస్తోంది అంటే అక్కడ ఆ బట్టబయల్లో ఏ ప్రకాశ వస్తువులు లేవు. పోనీ మనకి రాజస్థాన్ ఎడారులు చూసుకుందాం, ఎక్కడ చూస్తే ఇసుక పర్రలు తప్ప ఇంకేమీ ఉండవు. అక్కడ చంద్రుడు ప్రకాశించడం మానేస్తున్నాడా? చెట్టు పుట్ట ఏమీ ఉండవు. బట్టబయలు కాసే ప్రకాశమందు వెన్నెల ప్రకాశమందలే జ్ఞాని ఆత్మసుఖానికి సమము. అక్కడ తనకి తానే, తనకంటే రెండో వస్తువు లేదు, ప్రకాశిస్తూ ఉంటాడు చల్లగా హాయిగా. అలాగే జ్ఞాని తన స్వరూపమందు తాను ఆనందంగా రమిస్తూ ఉంటాడు. అన్య వస్తువు గోచరించదు. ఉత్తబట్టబయలు. వెన్నెల రాత్రుల్లో దట్టమైన వృక్షం కింద ఆకుల సందుల్లోంచి భూమిపై పడుతున్న వెన్నెల కాంతి తొనకలే మిగతావన్నీను. జీవులు బ్రహ్మలోక పర్యంతము వెళ్లి అనుభవించే భోగాలకి సమానమని భగవాన్ అన్నారు. అటువంటి వెన్నెల రాత్రుల్లో ఒక పెద్ద దట్టమైన వృక్షం కింద కూర్చుంటే ఆకుల సందులోంచి చిన్న చిన్న కిరణాలు వస్తూ ఉంటాయి, చూసావా? ఆ కిరణాలు సబ్బా ఎంత బాగున్నాయో, వెన్నెల కిరణాలను ఆనందిస్తుంటే ఎలా ఉంటుందో. ఈ జీవులు ఆ బ్రహ్మలోక పర్యంతము వెళ్ళి ఎంత భోగమో, ఎంత ఆనందమో, ఎంత సుఖమో, ఎంత ఐశ్వర్యమో అని అనుభవించే అనుభవాలు అలాంటివిట. ఎలాంటివి? దట్టమైన వృక్షము కింద కూర్చొని ఉండగా ఆకాశంలో పండు వెన్నెల నిండుగా ప్రకాశిస్తూ ఉండగా ఆ ఆకుల సందులలో నుంచి సన్నటి కిరణాలు పడుతుంటే ఆ కిరణాలను చూసి ఆనందమని, అంత వెలుగు, ఎంత ఆనందమో అని మురిసిపోతే ఎలా ఉంటుందో. ఈ బ్రహ్మాది దేవతలు, ఈ జీవులు అందరూ కూడా అనుభవించే ఆ భోగాలకి ఎలాంటివంటే ఆ ఆకుల సందుల్లో పడుతున్న వెన్నెల కిరణాల వంటివి. అదే బట్ట బయటలో ఆ వెన్నెల ప్రకాశిస్తుంటే అవధులు లేని, అడ్డంకులు లేని అనంతమైన శాంతి, ఆనందం. వెన్నెల ప్రకాశిస్తుంది, అక్కడ ఏమో అవధులు, చెట్టు కొమ్మలు దట్టంగా ఉండేవి ఏమీ లేవు. సందుల్లో గిందుల్లో రావాల్సిన పని లేదు. అక్కడ ఏ అడ్డు లేదు.
అలా ఉంటాడు. తనకంటే రెండో వస్తువు లేదు, తానే ప్రకాశిస్తూ ఉంటాడు. నేనను కూడా అనుకోడు. చంద్రుడు ఏమైనా అనుకుంటాడా ఏమిటి? అది బ్రహ్మానందం. దాన్ని మనం కనీసం మన బుద్ధితో ఒకసారి భావించి క్షణకాలం అనుభవిస్తుంటేనే లోకంబులు, లోకస్తులు, లోకేశులు కూడా పోతున్నారు. ఆ చల్లని వెన్నెల కాంతిలో మనం ఐక్యమవుతున్నాం. అదే హృదయాకాశంలో ఉన్నటువంటి అచిన్మయ ప్రకాశ ఆనంద జల్లు, ఆనంద వృష్టి. కాబట్టి ఎవరైతే తన యందు తాను నిలిచి ఉంటాడో అట్టివాడికి అవధులు లేని అనంత ఆనందంలో రమిస్తూ ఉంటాడు అంటున్నారమ్మా. కాబట్టి జీవులు బ్రహ్మలోక పర్యంతము వెళ్లి అనుభవించే భోగాలకి ఈ చెట్టు కొమ్మల్లోంచి వచ్చే కిరణాలతో సమానము అని చెప్పారు. అంతులేని ఆలోచనలు ఎగిసి తిరిగి తిరిగి అల్లాడడం, దానికి కారణమైన ఆవరణ అంటే తన్ను మరిచిపోవడం పూర్తిగా తొలగిపోతే, అంతులేని ఆలోచనలు ఎగిసి రకరకాలుగా అది ఇది అలాగా ఇలాగా తిరిగి 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 అల్లాడిపోవడం, మళ్ళీ దానికి ఎందుకు ఇలా ఆలోచనలు లేచి అది ఇది అలాగా ఇలాగా అల్లాడిపోతున్నాయి అంటే తాను అఖండ ప్రకాశమునన్న సంగతి మరిచిపోవడం చేత విక్షేపం. ఇవి రెండు ఆవరణ విక్షేపాలు రెండు తొలగిపోతే నేను ఈ దేహమును అన్న భావనకు నేను అఖండ ప్రకాశాన్ని అన్న ఎరుక నిలిస్తే ఆవరణే లేదు కాబట్టి ఇక విక్షేపం అది ఇది అలాగే ఇలాగా అనేవి కూడా తొలగిపోతాయి. అప్పుడు ఏకమై సత్యమై నిత్యమై ఈ హృదయం ప్రకాశిస్తూ ఉండడాన్ని అది నీ అనుభవంగా నువ్వు తెలుసుకుంటావు. అంటే ఆ చిదాకాశం తప్ప ఒకటేది లేదు, ఆ చిత్ స్వరూపాన్నే నేను అన్నదాన్ని. అప్పుడు ఏమైంది? ఆవరణ పోయింది. పోవడంతో విక్షేపం కూడా తొలగిపోయింది. అంటే అనేకత్వం అన్నమాట. అస్తమానం తలంపులు లేచి రావడం అనేటువంటి విక్షేపము. దానికి కారణం నన్ను నేను మర్చిపోవడం. నేను అనుకునేసరికి వస్తాయమ్మా ఎవరికైనా ఆలోచనలు. నేను అనుకోకపోతే పద్మ ఆలోచనలు వస్తాయా? రావు కదా. ఆలోచనలు రాకపోతే విక్షేపాలు లేవన్నమాట. మరి నేను ఆ తెలివి స్వరూపాన్ని అన్న జ్ఞానంలో నిలబడితే చిన్మయోహం శివోస్మ్యహం ఉన్నాను, ప్రకాశిస్తున్నాను. ఏవో ఉన్నాయా? ఓహో లేవా? ఆహా నేనున్నాను. ఇంకా అదే పరవశం అమ్మా. స్వవశమై ఉండడమే అన్నదాన్ని మనం మాటిమాటికి స్వరూపాన్ని మరుపు లేకుండా పూర్తిగా తొలగిపోతే ఏకమై నిత్యమై సత్యమై ఈ హృదయం ప్రకాశిస్తుంది. ఈ హృదయమే శ్రేష్టమైన పరమాత్మ లోకం. అంటే అదే పరమాత్మ లోకం. దీనిని స్వర్గాన్ని ఏలే ఇంద్రాది దేవతలు కూడా పొందాలని పాపం ఇంకా తప్పిస్తూనే ఉన్నారట. ఇంద్రాది దేవతలు కూడా ఇటువంటి సుఖాన్ని పొందడానికే వాళ్ళు తపస్సు చేస్తున్నారట. అందుచేత హృదయము అంటే సచ్చిదానందమైన నా స్వరూపము. ఉన్నాను, ప్రకాశిస్తున్నాను. ఏది మిగతావన్నీ కలుగుతాయి, తొలుగుతాయి. నేనున్నాను. ఎంత కష్టమైనా కలుగుతుంది, నేనున్నాను. తొలుగుతుంది, నేనున్నాను. ఈ కష్టాలు సుఖాలు ఎవరికి? దేహానికి. దేహమే కలిగి తొలిగేదైనప్పుడు దానికి ఉన్నది కూడా కలిగి తొలిగేవేగా. మరి మన దేహం కలిగి తొలిగేదా కాదా? అలాంటప్పుడు దానికి ఉన్నవి కూడా కలిగి తొలుగుతాయి కదా. దానికి ఏమైనా పత్రాలు రాసి ఇవ్వాలా? కాబట్టి దేహమే కలిగి తొలిగేదైనప్పుడు దానికి కలిగేవి కలిగి తొలుగుతూ ఉంటాయి. మరి నేను దేహమునా? దేహిని కలిగి తొలిగేవాడను కాను. నేను ఉన్నాను. భగవద్గీత చెప్పాడు కదా 2వ అధ్యాయంలో, అశోచాన్ అన్వశోచస్తం ప్రజ్ఞావాదాంస భాషసే గతాసూన గతాసూంచ నాను శోచించి పండిత అంటూ నత్వే వాహం జాతు నాసం నత్వం నేమే జనాధిప
నచైవ న భవిష్యామః సర్వే వయం అతః పరం. నేను గతంలో లేనివాడను కాను, ఇప్పుడు మాత్రమే ఉన్నవాడను కాను, రేపు లేకుండా పోయేవాడను కాను. నేనే కాదు, నువ్వు, నీ చేత తెలియబడే ఈ రాజులు అందరూ, జీవులు అందరూ కూడా గతంలో లేనివారు కాదు, ఇప్పుడు మాత్రమే ఉన్నవారు కాదు, తర్వాత పోయేవారు కాదు. ఇవన్నీ దేనికంటే దేహానికి. దేహాలు కలుగుతూ ఉంటాయి, కాసేపు ఉంటాయి, పోతాయి. దాని అందున్నటువంటి చిత్స్వరూపమే అందరూ అయి ఉన్నారు గంతయ్య. ఇందరు లేనే లేరు. ఇన్ని దేహాలు గోచరిస్తున్నాయి గనక ఇందరిగా ఉన్నారే గాని, ఇందరిగా ఉన్నట్టు తోచువారందరూ ఒకనాటికి ఏకమైపోవలసిందే. కుండలన్నీ అనేకం కుండలు ఉండడం వల్ల అనేక ఆకాశాలుగా ఉన్న కుండలు పగిలితే ఆకాశం ఒక్కటే అయినట్లు అనేక దేహాలు కలిగి వారు వీరు రాజులు శత్రువులు మిత్రులు నువ్వు నేను అని తెలియబడే ఈ ఆకారాలనే ఘటాలు కలుగుతాయి, తొలుగుతాయి. కానీ దీని యందు ఉన్న తెలివి స్వరూపమైన నీవు కలగడం లేదు, తొలగడం లేదు. ప్రతి ఒక్కరి యందు అఖండ తెలివే ప్రకాశిస్తోంది. అట్టి తెలివి లేని వారు ఎవ్వరూ లేరు. కాబట్టి ఎవ్వరూ చావు లేని వారే, ఎవ్వరికీ మృత్యువు లేదు, అందరూ ముక్తులే. దేహములా నీటిలో అలల్లాగా బుడగల్లాగా కలుగుతాయి, తొలుగుతాయి. వాటిని నువ్వు నిలపగలవా? దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనంజరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తస్ర నముహ్యతి. దేహమే వచ్చిందనుకో, ఆ బాల్యము, ఆ యవ్వనము, ఆ కౌమారము కదా, ఆ మృత్యువు, ఆ ముసలితనము, ఆ మృత్యువు సర్వసహజం కదా. అవి అలా వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కదా అలాగే దేహం కూడా పోతుంది. అలాగే ఈ దేహాలు కలిగితే రకరకాల వికారాలతో మార్పులు చెందితే పోతాయి. కానీ వాటిని ఎరుగు ఉన్నటువంటి చిస్వరూపమైన నీకు కదా ప్రతి ఒక్కరికే చావు లేదయ్యా. పాపము చావు కలిగే ఒక వస్తువు నన్నుకున్న అజ్ఞాన భావం చేత చస్తున్నాం, పుడుతున్నాం అని అనుకోవడమే అజ్ఞానము. ఆ అజ్ఞానం వల్లనే ఇంకో అనేకత్వమనే విక్షేపము. అజ్ఞానం తొలగితే, ఆవరణ తొలగితే విక్షేపం తొలుగుతుంది. నేను ఎవరినైనా ప్రశ్నించుకుంటే ఈ ప్రశ్నించిన వాడు తన నిజస్వరూపమందు ఐక్యమవుతున్నాడు. వాడెప్పుడు నిజస్వరూపంలో ఐక్యమయ్యాడో నేను నేను అనుకుంటున్న జగత్తంతా అక్కడికక్కడే రాలిపోవడాన్ని మనం చూస్తున్నాం కదా. మళ్ళీ వచ్చి తగిలించుకుంటున్నాం అనుకో, సత్యజ్ఞానంలో స్థిరత్వం లేక. కాబట్టి అటువంటి సత్యజ్ఞానంలో సదా స్థిరంగా ఉందాము. మళ్ళీ మళ్ళీ విందాం. ఏం పోయిన చెవులున్నాయి, ఇంకా దేహము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి చక్కగా పనిచేస్తున్నాయి. సూక్ష్మాతి సూక్ష్మమైన స్వరూపం లోపలికి మనం చొచ్చుకుని పోగలుగుతున్నాం. అంత ధీశక్తి ఉంది కదా ఇప్పుడు మనకి. దేహం అనేటువంటి దివ్యమైన పరికరాన్ని ఈశ్వరుడు మనకి మానవ దేహాన్ని ఇచ్చాడు కాబట్టి, సూక్ష్మమైన బుద్ధిని కూడా గురు అనుగ్రహం వల్ల కలుగుతోంది కాబట్టి, మనం బుద్ధి యొక్క సూక్ష్మత్వాన్ని ఏ మాత్రము చెడిపోనివ్వకుండా, తుప్పు పట్టకుండా. తుప్పు పడితే మళ్ళీ ఆ కత్తి తగ్గొడ్డానికి పనికిరాదు, దిగదు లోపలికి, హృదయం లోపలికి దిగదు, మళ్ళీ దేహంలోకి వచ్చి దెబ్బలో పడిపోతుంది. కాబట్టి నిరంతర మననం వల్ల ఉన్నాను, ప్రకాశిస్తూ ఉన్నాను. ఇవన్నీ కలుగుతున్నాయి, తొలుగుతున్నాయి. నేను సదా ఉండువాడను అనే జ్ఞానంతో సదా ఉందామమ్మా. చాలా మరి హరి ఓ అమ్మా. వాటికి మళ్ళీ రేపు చెప్పుకుందాం. సరే తల్లి.